జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మాఘమాసం ప్రారంభమవుతున్న తరుణంలో మాఘమాసానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో, మాఘమాసంలో వచ్చే పర్వదినాల విశిష్టత ఏంటో, అలాగే శ్యామలా నవరాత్రులు ప్రారంభమవుతున్న శుభతరుణంలో శ్యామలాదేవికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, శ్యామలాదేవిని ఏ విధంగా ఆరాధన చేస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో పరిశీలిద్దాం. ఈ రోజు నుంచి శ్యామలా నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ఈ శ్యామలా నవరాత్రులను గుప్త నవరాత్రులు అనే పేరుతో పిలుస్తారు. లలితా సహస్రనామ స్తోత్రంలో కూడా శ్యామలాదేవికి సంబంధించిన వర్ణన ఉంది. లలితా సహస్రనామ స్తోత్రంలో మంత్రిణ్యంబా విరచిత విషంగ వదతోషిత అని ఒక ప్రత్యేకమైన నామం ఉంది. అలాగే గేయ చక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవిత అని ఇంకొక నామం కూడా ఉంది. ఈ రెండు నామాలు మనకేం తెలియజేస్తాయంటే లలితా అమ్మవారి మంత్రి శ్యామలాదేవి. ఈ రోజు నుంచి లలితా అమ్మవారి సైన్యంలో లలితా అమ్మవారి మంత్రి శ్యామలాదేవి కాబట్టి ఆ శ్యామలాదేవికి సంబంధించిన నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. శ్యామలాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే అందరూ కూడా ఈ రోజు నుంచి శ్యామలా నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా శ్యామలా దండకం చదువుకోండి, లేదా శ్యామలాదేవికి సంబంధించిన శ్యామలా సహస్రాన్ని పఠించండి. ఇవన్నీ చదువుకోలేని వాళ్ళు ఓం శ్యామలాదేవి అయి నమో నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ గృహంలో ఉన్నటువంటి లలితా అమ్మవారి చిత్రపటం దగ్గర కానీ శ్రీచక్రం దగ్గర కానీ దీపాన్ని వెలిగించండి. ఈ శ్యామలా నవరాత్రుల్లో ప్రతిరోజు బెల్లం పొంగలి కానీ చక్కెర పొంగలి కానీ గారెలు కానీ పులిహోర కానీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించినట్లయితే శ్యామలాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. శ్యామలాదేవి అనుగ్రహం కలిగితే జనాకర్షణ ప్రజాకర్షణ పెరుగుతాయి. విద్యారంగంలో అద్భుతమైన మేధాశక్తిని పెంపొందింపజేసుకోవచ్చు. రాజకీయాల్లో అద్భుత పదవులు పొందవచ్చు. ప్రమోషన్లు తొందరగా సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి శ్యామలా నవరాత్రుల సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. శ్యామలాదేవి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలకండి. అలాగే ఈ రోజు నుంచి మాఘమాసం ప్రారంభమవుతోంది. అఘము అంటే పాపం, అన్ని పాపాలు పోగొట్టే మాసం కాబట్టి దీన్ని మాఘమాసం అంటారు. ఈ మాసంలో విష్ణుమూర్తి జల రూపంలో ఉంటాడని పద్మపురాణం మనకు చెప్తోంది. అందుకే ఈ మాసంలో సూర్యోదయానికి పూర్వమే నదీ స్నానం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. నదీ స్నానం చేయలేని వాళ్ళు గృహంలో అయినా సరే స్నానం చేసే సమయంలో ప్రయాగ 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 అని 3 సార్లు అనుకుంటూ స్నానం చేయాలి. ఎందుకంటే మాఘమాసంలో ప్రయాగలో ఉన్నటువంటి త్రివేణి సంగమంలో స్నానం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని పద్మపురాణంలో చెప్పారు. అయితే త్రివేణి సంగమంలో స్నానం చేయలేని వాళ్ళు గృహంలోనే ప్రయాగ 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 అనుకుంటూ స్నానం చేసిన త్రివేణి సంగమ స్నాన ఫలితాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ప్రతిరోజు సూర్యోదయానికి పూర్వమే స్నానం చేయటం వీలు కాని వాళ్ళు రోజు మకర లగ్నం ఏ సమయంలో ఉందో చూసుకొని ఆ మకర లగ్నం ఉన్న సమయంలో స్నానం చేసినా కూడా మాఘ స్నానం వల్ల విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే మాఘమాసంలో ప్రత్యేకమైన పర్వదినాలు వస్తాయి. ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమిని వసంత పంచమి అంటారు. ఆ రోజు సరస్వతీదేవిని ఆరాధన చేయాలి. మాఘ శుక్ల సప్తమిని రథసప్తమి పేరుతో జరుపుకోవటం. ఆ రోజు 7 జిల్లేడాకులు 7 రేగిపండ్లు శిరస్సున ఉంచుకొని స్నానం చేయటం ద్వారా 7 జన్మల పాపాలు తొలగింపజేసుకోవచ్చు. మాఘ శుక్ల ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. ఆ రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే మంచిది. మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మహామాఘి అంటారు. ఆ రోజు తిలదానం చేసినా తిలభక్షణం చేసినా అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఈ మాసంలో బహుళపక్షంలో మహాశివరాత్రి వస్తుంది. ఆ రోజు శివారాధన శివపూజ విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే మాఘ అమావాస్యను మౌని అమావాస్య అంటారు. ఆ రోజు అన్నదానం చేసినా వస్త్రదానం చేసినా నువ్వులు దానం చేసినా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి మాఘమాసం ప్రారంభం శ్యామలా నవరాత్రుల ప్రారంభం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన మాఘమాసంలో స్నానానికి ఉన్న విశిష్టత ఏంటో, మాఘమాసంలో స్నానం చేసేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. నా పునరావృత్తి, వాడు తిరిగి రాడు అని మనం చెప్పారు ఇక్కడ. అందుకే నా జాయతే మమ జ్ఞానం మణిద్వీపం సగచ్చతి, నా జ్ఞానం కలిగిన వాడు అక్కడికి చేరి అక్కడ క్రమంగా
తేన ముక్త సదైవస్య జ్ఞానాన్ముక్తిన్న చాన్యద. అక్కడికి చేరినవాడు క్రమంగా తదంతే మమ చిద్రూప జ్ఞానం సమ్యక్ భవేత్. అక్కడ నా చిద్రూప జ్ఞానం అంటే కేవల చైతన్య రూపిణ్ణైన నా యొక్క నిరాకార నిర్గుణతత్వంలో అతడు ప్రవేశిస్తాడు. ఇది అమ్మవారు మొత్తం గతులన్నీ వివరించారు. కాబట్టి ఎవరైతే వైరాగ్యం కలిగి సాత్విక భక్తి మొదలైన సాధన చేస్తారో వాళ్ళు ఈ జన్మలోనే ఒకవేళ పరాభక్తి పొందకుండా మరణిస్తే వాళ్ళు తర్వాత జన్మల్లో శుచీనాం శ్రీమతాంగే భవేత్యస్య జని పునః. వాడు తర్వాత సంపన్నులైనటువంటి సదాచార సంపన్నులైన వారి ఇంట పుడతాడు. సంపన్నులు ఇంట పుట్టడం గొప్ప కాదండి, సదాచార సంపన్నుల ఇంట పుడితేనే గొప్ప. ఎందుకంటే సదాచార సంపత్తి ఒక్కటే మనల్ని ధర్మ మార్గంలో జ్ఞాన మార్గంలోకి తీసుకెళ్ళగలదు. అందుకే శుచీనాం అని మాట వేశాడు ఇక్కడ. శుచీనాం, శుచి అంటే సదాచార సంపద, అది ఉన్నవారింట్లో పుడతాడు. గత జన్మలో సాధన ఎక్కడ ఆగిపోయిందో ఈ జన్మలో అక్కడి నుంచే కొనసాగుతుంది వాడికి అని అమ్మవారు వివరించారు. ఇలాంటి సాధనలు ఎన్నో చేస్తేనే నా జ్ఞానం లభిస్తుంది నాయన. అంత తేలిక కాదు సుమా జ్ఞానం అనేది, అంత తేలిక కాదు కదా అని విడిచిపెట్టకు. కష్టపడే నా జ్ఞానం పొందే ప్రయత్నం చేయడానికి అనువైనది మానవ జన్మ. మళ్ళీ చెప్పింది ఇక్కడ. సగం దూరం వచ్చేటప్పటికల్లా జ్ఞానం మహా కష్టంటండి, అందుకే మానేశాను. ఇక్కడ పొందలేకపోతే ఎక్కడా పొందలేమన్నారు కనుక ఈ జన్మలోనే కష్టపడేనా. అందుకే క్రమక్రమంగా వింటాం, అంతేగాని హఠాత్తుగా ఏది రాదు కదా. అందుకే అమ్మవారు చెప్తున్నారు, ఒక్క జన్మతో జ్ఞానం రాదు, అనేక జన్మలు ఉండవలసిందే. తత సర్వప్రయత్నేన జ్ఞానార్థం యత్నమాశ్రయత్. అందుకు మానవుడైన వాడు అన్ని విధములా ప్రయత్నించి జ్ఞానం కోసమే సాధన చేయాలి సుమా. ఆ సాధనలో శమము దమము ఇవన్నీ సాధించుకోవాలి అని తల్లి వివరించుతూ, ఇంకేం వింటావయ్యా, అన్నీ చెప్పాను కదా, అయిపోయింది కదా అన్నదిటండి హిమవంతుడితో. అయిపోయింది కదా, నిజంగా చెప్పాల్సింది ఆవిడ చెప్పాల్సింది అయిపోయింది, ఇంకా వీడికి ఏమైనా డౌట్లు రావాలి. వెంటనే అడిగాడు, అమ్మ చాలా సంతోషం, ఇందాక నువ్వు పరాభక్తి గురించి చెప్తూ నా వ్రతములంటే ఇష్టము, నా క్షేత్రములంటే ఇష్టము అని ఒక మాట అన్నావు కదమ్మా. ఆ క్షేత్రములేమిటి, ఆ వ్రతములేమిటో చెప్పు, నీ పర్వములేమిటో చెప్పు. ఈ భూమి యందు నీ క్షేత్రమేది, అలాగే తిథులు యందు నీకు ఏది ప్రీతి అయిన తిథి, ఏది నీకు వ్రతము అని అడిగితే, భూమి యందు నా క్షేత్రములు కాదయ్యా, ఈ సమస్త విశ్వము నా క్షేత్రమే అందుట అమ్మవారు. అంత గొప్ప మాట చూడండి, ముందు వేదాంతంగానే చెప్పింది. అందుకే సర్వం దృశ్యం మమ స్థానం, సర్వదృశ్యం కనిపించే ప్రతిదీ నా స్థానమే. ముందు అది తెలుసుకోవాలి. మొట్టమొదటి చెప్పింది పరమార్థం చెప్పింది, కానీ అంతా అమ్మ స్థానమే, కానీ అంతా చూడలేమే. మనం ఎంత విశ్వనాథుడి దగ్గరికి వెళ్ళినా ముక్కు మూసుకుని కళ్ళు మూసుకుని వెళ్తారు కొంతమంది, ఎందుకంటే అంతా కాశీ అంతా విశ్వనాథుని అనుభవం ఇంకా రాలేదు. ఏం చేస్తాం, అది వచ్చే వరకు ఒక చోటు ఒక గుడి ఒక క్షేత్రం అని తప్పదు మరి. అందుకే సర్వం మమస్థానం సర్వే కాలావ్రతాత్మకా. ఫలానా ఆదివారం ఫలానా శుక్రవారం కాదు, సర్వే కాలావ్రతాత్మకా, సర్వకాలములు నా వ్రతములే. ఇక నా ఉత్సవాలు ఎప్పుడు చేయాలన్నవే, సర్వము నా ఉత్సవమే అన్నది. అయినా తథాపి నేను పెద్ద మాట చెప్పాను, ఇది పెద్దవాళ్ళకి మాత్రమే, మరి పిల్లలు లాంటి వాళ్ళు అందరికీ పనికొచ్చేవి చెప్పాలి కదా. తత్రాపి భక్తవాత్సల్యాత్, భక్తవాత్సల్యంతో చెప్తున్నాను విను నా యొక్క క్షేత్రముల గురించి. అంటే క్షేత్రాలు ఎందుకు ఏర్పడ్డాయి, అమ్మ భక్తవాత్సల్యంతో ఏర్పరిచింది. వీళ్ళు ఎలా తరించుతారా బాబు, అందుకు నిత్యము భోగము విషయాలంపటములైన చోట్లలో తిరిగి తిరిగి విషయాల్లో పడిపోతున్నారు వీళ్ళు. కనుక నా చోట్లను కొన్ని ఉంచుతాను, అక్కడికి వాళ్ళు చేరితే పాపరహితులై సాధన చేసి తరిస్తారు. అలాంటి నా స్థానములు కొన్ని చెప్తున్నాను. ఇది ప్రతివారు శ్రద్ధగా వింటే చాలు ధన్యులవుతారట. తర్వాత వెళ్ళడం విషయం, ఎందుకంటే అన్నీ ఎలాగూ వెళ్ళలేనివి తలంచుకోవాలి. అదే కలువు స్మరణాన్ముక్తి అంటే స్మరణ, అది వివరిస్తున్నారు. కోలాపురం మమ స్థానం, మొట్టమొదటి చెప్తున్నది. సుమారు 64 స్థానాలు చెప్తాను తల్లి ఇక్కడ. కోలాపురం నా స్థానం, అక్కడ నేను లక్ష్మీ స్థిత, లక్ష్మీ రూపంతో ఉంటాను. మాతుపురం ద్వితీయంచ రేణుకాధిష్ఠితం పరం, నా రేణుకా క్షేత్రం ఒకటి. అలాగే తులజాపురం తృతీయస్యాత్, మనం తులజాదేవి అని అంటున్నాం, ఆ తల్లి గురించి చెప్తున్నారు. అలాగే సప్తశృంగి, హింగుల, జ్వాలాముఖి, శాకంభరి స్థానం, భ్రమరాంబా స్థానం, రక్తదంతికా స్థానం, దుర్గాస్థానం, వింధ్యవాసిని, అన్నపూర్ణ మహాస్థానం, కాంచీపురం. చాలా చిత్రమైన మాట. కాంచీలో కామాక్షి కదా, అన్నపూర్ణ ఏమిటి అంటే కైలాసం దగ్గర నుండి బయలుదేరిన అమ్మవారు అప్పుడు కరువుంటే కాశీక్షేత్రంలో అన్నపూర్ణమ్మగా అందరికి అన్నం పెట్టి ఇక్కడి నుంచి కాంచీపురానికి వెళ్ళిందిట. అక్కడ ఉన్నది. మీరు ఎప్పుడు కూడా కామాక్షిదేవిని దర్శించి మళ్ళీ వెనక వైపు నుంచి వస్తే అన్నపూర్ణాది ఉంటుంది అక్కడ. అది నా స్థానము అని చెప్తోంది తల్లి. ఇక భీమాదేవ్యా పరం స్థానం, భీమాదేవి స్థానము, విమలాదేవి, కౌశికీదేవి, అలాగే నీలపర్వతంపై నీలాంబగా ఉన్నాను నేను నీలాచలం మీద. ఇక గుహ్యకాళ్యా మమస్థానం నేపాలే యత్ ప్రతిష్ఠితం, నేపాల దేశంలో గుహ్యకాళి అనే పేరుతో ఉన్నాను.
అలాగే చిదంబరాది క్షేత్రముల యందు మీనాక్షీదేవి పేరుతో ఉన్నాను. ఇక వేదారణ్యంలో సుందరి అనే పేరుతో ఉన్నాను. ఏకామ్ర స్థానంలో పరాశక్తిగా ఉన్నాను, ఏకామ్రేశ్వరుడు. ఇది కాంచీపురంలోనే చెప్పబడుతున్నది. అలాగే భీమ పట్టణంలో భీమేశ్వరిగా ఉన్నాను. భవానీ శాంకరి ప్రోక్త రుద్రాణి త్వర్ధకోటికి అవిముక్తే విశాలాక్షి మహాభాగా మహాలయే. అవిముక్తమనందు విశాలాక్షి స్థానము నాది. గోకర్ణే భద్రకర్ణి, గోకర్ణమనందు భద్రకర్ణిగా నేనున్నాను. ఉత్పలాక్షి సువర్ణాక్షే స్థాన్వీషా స్థానుసన్యకే కమలాలయేతు కమలా ప్రచండ చగలండకే కురండలే త్రిసంధ్యాస్యాన్ మాకోటే ముకుటేశ్వరి మండలేశే శాండకి స్యాత్ కాశీ కాలంజరే. పునః కాశీలోనే మరొక తల్లిని చెప్తుంది కాలంజరి. ఎన్ని పేర్లున్నాయో ఇక్కడ. శంకుకర్ణే ధ్వని ప్రోక్త స్థూలస్యా స్థూలకేశ్వరి. ఎన్ని పీఠములు చెప్తూ మరో పీఠం ఉంది, ఎప్పుడు అక్కడ ఉంటానని. అది ఎక్కడంటే జ్ఞానినాం హృదయాంభోజే. గొప్ప మాట చెప్తుంది. జ్ఞానుల హృదయంలో ఉంటానది. అంటే మిగిలిన వాళ్ళ హృదయంలో ఉండదా? మిగిలిన హృదయంలో అమ్మ కనబడనివ్వకుండా మాయా వికారాలు కప్పేస్తాయి. జ్ఞానుల హృదయంలో అవన్నీ తీసేసి కేవలం అమ్మవారు మాత్రమే ప్రకాశిస్తూ ఉంటారు. ఇది వివరిస్తున్నారు. అక్కడ నేను హృలేఖా పరమేశ్వరి హ్రీంకార శక్తి స్వరూపుడిగా ఉంటాను. స్థూల సూక్ష్మ కారణ తురీయములు మూడింటికి హ్రీంకారం. అందుకే స్థూల దేహంతో అభిమానం ఉన్నప్పుడు ఆ జీవుణ్ణి విశ్వుడు అని పిలుస్తారు. ఇది సాధనలో తీసుకోవాలి. ఆ విశ్వుడు రూప చైతన్యం హకారం. అలాగే స్వప్నావస్థలో జీవుడు ఉన్నప్పుడు అతన్ని తైజస అని పిలుస్తారు. ఆ తైజస దశలో ఉన్నటువంటి చైతన్యం రకారం. రకారం తేజోవాచకం. చూడండి, అందుకే చక్కగా చూపిస్తున్నాడు. దాని తర్వాత ప్రాజ్ఞ దశ అంటే సుషుప్తి అవస్థలోకి వెళ్ళేటప్పుడు ఈంకారం ఉంటుంది. అది సుషుప్తి అవస్థలో ప్రాజ్ఞుడు అనే పేరుతో ఉన్నప్పుడు చైతన్యం ప్రాజ్ఞరూప చైతన్యం ఈంకారం. ఈ విధంగా విశ్వరూప చైతన్యం హకారం, తైజస రూప చైతన్యం రకారం, సుషుప్తి అవస్థలో ప్రాజ్ఞరూప చైతన్యం ఈంకారం, తురీయావస్థలో హ్రీంకారం అన్నాడు. ఇక్కడ విడివిడిగా హారా ఈం కలిసి తురీయం హ్రీం అంటే అక్కడ హ్రీమే ఈ మూడింటి యందు ప్రకాశిస్తున్నదని తెలుసుకోవాలి. మొత్తం మాండుక్యోపనిషత్తు సారమంతా హ్రీం బీజంతా ఎలా సాధన చేయాలో ఇక్కడ చెప్పాడు. అంతే వెనుక్కోట్లేదు. ఇక్కడ సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. శ్రీం శివాయ నమః. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. నేటి నుంచి మాఘమాస ప్రారంభం. కార్తీక మాసంలో దాన ధర్మాలకి స్నానానికి ఎంత ప్రాధాన్యత ఉందో మాఘమాసంలో కూడాను అత్యంత ప్రాధాన్యత కలిగి ఉన్నది స్నానానికి. మాఘ స్నానం అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని ఇవ్వటమే కాకుండా జన్మాంతరాల పాపాలన్నింటినీ కూడాను పటాపంచలు చేసేటువంటి గొప్ప విశేషకరమైన మాసం. మాఘమాసంలో ప్రతినిత్యం కూడాను సూర్యభగవానుడు రాకముందు స్నానం ఆచరించవచ్చు, లేదా 6 గంటల నుంచి 7 గంటల లోపు స్నానం ఆచరించాలి. అది కూడాను చన్నీటి స్నానం. మాఘమాసంలో చన్నీటి స్నానం ఆచరించేటప్పుడు గురుగ్రహ ప్రభావం అద్వితీయంగా పనిచేయటానికి కొద్దిగా పసుపు ఒక చిటికెడు నీటిలో వేసుకొని కృష్ణ భగవానుని, మహావిష్ణువుని లేక పరమేశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం చెప్పిన తర్వాత దుఃఖ దారిద్ర్యనాశాయ శ్రీ విష్ణు స్తోషణాయ చ ప్రాతస్నానం కరో మధ్య మాఘపాప వినాశనం అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా అనుకోవాలి. ఈ శ్లోకం అనుకోవటం కుదరని వాళ్ళు గోవింద గోవింద అని కానీ శ్రీం శివాయ నమః అని చెప్పేసి కానీ అనుకుంటూ గంగా, యమున, సరస్వతి, కృష్ణ, కావేరి, తుంగభద్ర మొదలైన నదుల పేర్లు కూడా చెప్పుకొని తిథి, వారం చెప్పుకొని మీ గోత్రంతో స్నానం చేయాలి. ఎవరైతే ఈ విధంగా మాఘ స్నానాన్ని ఆచరిస్తారో
వారికి సంపూర్ణమైనటువంటి ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం, సర్వ పాపాలు కూడాను పటాపంచలైపోతాయి అంటోంది మాఘపురాణం. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం 6 తిథి పాడ్యమి రాత్రి 2:12 వరకు, నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 11:49 వరకు, వర్జం సాయంకాలం 4:02 నుంచి 5:43 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:49 నుంచి 1:33 వరకు, మరల మధ్యాహ్నం 3:02 నుంచి 3:47 వరకు, అమృతకాలం రాత్రి 2:07 నుంచి 3:48 వరకు, రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు, అష్టకౌరిక రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:15 నేటి విశేషం మాఘస్నాన ప్రారంభం. మాఘం అంటేనండి మా అఘం, పాపము లేనిది అని అర్థం. అంటే అర్థం ఏంటంటే ప్రతిరోజు సూర్యోదయానికి ముందు ఈ మాసమంతా కూడా స్నానం చేసినట్లయితే పాపాలన్నీ నశించిపోతాయి. ప్రయాగలో స్నానం చేస్తే ఇంకా విశేష ఫలితం చెప్పారు. కాశీలో దశాశ్వమేధ ఘాటకి ఆనుకుని ప్రయాగ ఉంది. ప్రయాగ ఘట్టం అంటారు దాన్ని. ఆ ప్రయాగ ఘట్టంలో కనుక స్నానం చేసినట్లయితే, అక్కడ ప్రయాగమాధవుణ్ణి దర్శించినట్లయితే, ప్రయాగలో స్నానం చేసిన దానికి 10 రెట్లు పుణ్యం వస్తుందని కాశీఖండం చెబుతోంది. అందుకని ఆ విధంగా మాఘమాసంలో కాశీలో ఉన్నవారు ప్రయాగ ఘట్టంలో స్నానం చేయడం విశేషమైన సత్ఫలితాలను అందజేస్తుంది. సోమవారం కాబట్టి చంద్రుణ్ణి పూజించుకోవడం, శివుణ్ణి గౌరీదేవిని పూజ చేసుకోవడం సకల దుఃఖోపశమనమై ఆరోగ్యప్రదమై ఆనందప్రదమవుతుంది. నేటి ఆణిముత్యాలు. మానవత్వం అంటే విడిగా ఎక్కడో లేదు, మనలోనే ఉంది. నీలో, నాలో, మనందరిలో. అలా తెలుసుకున్న మనిషి మహాత్ముడవుతాడు. ఆఖరణ మనసు స్మరించింది ఏదో అదే పునర్జన్మక హేతు. కాబట్టి తీర్పు కాలంలో స్మరించాడు. ఇప్పుడు మహామరణ కాలమునన్ ప్రఖ్యాతమతి. అందుకే కాశీలో చచ్చిపోయే ముందు మహానుభావుడు పరమశివుడు ప్రతి జీవి యొక్క కుడి చెవిలోనూ తారకం చెప్తాడనడానికి కారణం అది. ఒక్కసారి శ్రీకాళహస్తి వెళ్ళి శ్రీకాళహస్తిలో పరమశివుడి దర్శనం చేసుకుని నమస్కారం చేస్తే అంత్యకాలమునందొచ్చి వాడిని ఉద్ధరించి శివనామం చెప్పించి ఉద్ధరిస్తాడు. అందుకే పశ్చిమాభిముఖంగా ఉంటాడు. పశ్చిమం సూర్యాస్తమయం. జీవుడి యొక్క జీవితం పూర్తయిపోయేటప్పుడు ఆఖరి ఊపిరిలో నేను భగవన్నామని చెప్పిస్తానని ప్రతిజ్ఞ. అందుకని వాయులింగం, వాయువే వాక్కుగా మారుతుంది. నేను ఇప్పుడు మాట్లాడాలంటే ఊపిరి పీలిస్తే కదూ ఏం చేస్తూ మాట్లాడడం. అందుకని ఇతను మహామరణ కాలమునం ప్రఖ్యాతమతిన్ హరిపుణ్యనామ సంభూత విభూతిక రాక్షర సంగ్రహంబునం ఈతడు కోటి జన్మలకు ఎక్కుడ పుట్టుబలందు చెందు ఆయాతములైన పాప నివహంబులనన్నిటి పారద్రోలే.
మీకేం తెలుసు ధర్మ సూక్ష్మం? అది మహామరణ కాలం. మీరు కనబడితే అంతే, మరి మీరు కనబడ్డారు కూడా నారాయణ అన్నాడు. అలా అన్నాడు ఎవడు అన్నాడు కాబట్టి దీని పోయి పాపాలు. ఎవడు చెప్పాడు మిమ్మల్ని తీసుకెళ్ళమని? అందుకు జోక్యం చేసుకుని పడగొట్టాం. మీకు తెలియదు ఈ ధర్మం. మీరు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు చేసిన పాపాలు చూస్తున్నారు, మీరు వచ్చాక కూడా నారాయణ అని చెప్పిన విషయాన్ని మీరు పరిగణనలోకి తీసుకోలేదు. మీదే తప్పు, అందుకే తోసేశాం మిమ్మల్ని అన్నాడు. ఇది వింటున్నాడు అజామీలుడు. వీళ్ళిద్దరి మధ్య చర్చ. తెల్లబోతున్నాడు. అబ్బబ్బబ్బా ఎంత మంగళకరంగా ఉన్నారా వీళ్ళు! ఏమి నా అదృష్టం, నేను భగవన్నామని చెప్పానా నారాయణ అని, అందుకు వీళ్ళని తోసేశాడా? అందుకు నేను రక్షింపబడ్డానా? నా కోటి జన్మల సంఖ్యల పాపాలు పోయాయా? ఏమి భాగ్యం అని పరితాపాన్ని పొందుతున్నాడు. పొంది రెండు చేతులు ఎత్తి వాళ్ళకి నమస్కారం చేస్తున్నాడు. అప్పుడు విష్ణు భటులు వాళ్ళకు ఒక ధర్మ సూక్ష్మం చెప్పారు. వాళ్ళకి అంత బాగా అర్థం అలా వీళ్ళు చెప్పింది. ఇప్పుడు మీకు మేము ఒక మాట చెప్తాం, బాగా వినండి. జన్మ, పాపము, ప్రాయశ్చిత్తము, చిత్త శుద్ధి అని 4 మాటలు. ఈ 4 మాటల యొక్క అన్వయాన్ని బాగా మీరు తెలుసుకోండి అని చెప్పారు. పాపము, కర్మ చెయ్యకుండా ఏ మనుష్యుడు ఉండడు. కానీ కర్మ చెయ్యకుండా ఉండమని ఈశ్వరుడు చెప్పలేదు. సుఖం అనుభవించకుండా బ్రతకమని ఈశ్వరుడు చెప్పలేదు. మీరు ఒక్క విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. భగవంతుడు లోకంలో ఈ సుఖస్థానములనిచ్చి వీటిని నువ్వు అనుభవించవద్దు అన్నాడు అనుకోండి, ఆయన కన్నా క్రూరమైన వ్యక్తి లోకంలో ఇంకోడు లేడు. ఎదురుగుండా పాలు పెట్టడం ఎందుకు, తాగద్దు దండం ఎందుకు, పాయసం పెట్టడం ఎందుకు, తినద్దు దండం ఎందుకు, ఇంకా కొడుకుని ఇవ్వడం ఎందుకు, మోహం పెట్టుకోవద్దు దండం ఎందుకు, ఇల్లు కట్టుకోవడం ఎందుకు, ఈ ఇల్లు నాది కాదు అనమండం ఎందుకు, ఏవి నువ్వు అనుభవించడానికి వీల్లేదంటే తప్పు. ఈశ్వరుడు అనుభవించవద్దని చెప్పలేదు. కొన్నింటిని సృష్టించి వీటి జోలికి నువ్వు వెళ్ళకూడదన్నాడు. ఎందుకో తెలుసా? అసలు వెళ్ళకూడదన్న మాటని వెళ్ళకూడదని విడిచిపెట్టగలిగిన వాడెవడో వాడే రాటు తేలినవాడు. నేను అన్న మాట మీరంత బాగా పట్టుకున్నారో లేదో, నేను ఉదాహరణ చెప్తే పట్టుకుంటారు. స్నానం చేయండి పొద్దున్న అన్నాను అనుకోండి, చాలా తేలిక. మీరు స్నానం చేసేటప్పుడు కోతిని తలుచుకోకండి అన్నాను అనుకోండి, చాలా కష్టం. నిషిద్ధ కర్మని విడిచిపెట్టడం కష్టం, విహిత కర్మని చేయడం తేలిక. ఇది చెయ్యండి అన్నది చేయడం తేలిక, ఇది చెయ్యొద్దన్నది మానేయడం కష్టం. ఎవడు చాలా గొప్పవాడు? ఏది చెయ్యొద్దన్నానో అది చేయకుండా ఉన్నవాడు గొప్పవాడు. ఈశ్వరుడు ఇన్ని శరీరాలు ఇచ్చినప్పుడు ఎవడు తన మాట విన్నాడో చూడాలి అంటే, కంటి ముందు అన్నీ ఉన్నా ఇది ఈశ్వరుడు నన్ను చూడవద్దన్నాడు కాబట్టి నేను చూడనన్నవాడెవడో వాడిని ఈశ్వరుడు కౌగిలించుకుంటాడా, కౌగిలించుకోడా? అందుకుని కొన్ని అనుభవించకూడనివి కూడా ఉంటాయి, కానీ అనుభవించవలసినవే ఎక్కువ ఉంటాయి. ఆయన ఎలా అనుభవించమన్నాడో అలా అనుభవిస్తే చాలు. ధర్మంతో ముడేసి అనుభవించు కామాన్ని దోషం రాదు. ధర్మం అన్న ముడికి విడిపోయింది ఆ ప్రమాదం. నా భార్య యందు నాకు కామం దోషం కాదు, ధర్మంతో ముడిపడిపోయింది. అది కానీ అన్య స్త్రీల యందు ప్రవర్తించింది ఆ సర్వపతనం అయిపోతాను. ధర్మముతో కామము ముడిపడాలి, ధర్మాన్ని కామం విడిచిపెట్టిందో పతనం అవుతాడు. అందుకని ఈశ్వరుడు చెప్పినట్టు సుఖాలు అనుభవించడం ఎన్నడూ దోషం అవ్వదు. ఆశ్రమాన్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్కలా ఉంటుంది సుఖానుభవం, అలాగే అనుభవించాలి. బ్రహ్మచారి కొన్ని, గృహస్థు కొన్ని, వానప్రస్థు కొన్ని, సన్యాసి అన్నీ వదిలేయాలి. ఏది అనుభవించడానికి వీల్లేదు సన్యాసి. కాబట్టి ఇప్పుడు ఇతను చేసిన పని ఏది అంటే, గత జన్మలలో మంచి పనులు చేశాడు, ఉత్తమ కర్మలు చేశాడు. ఈశ్వరుడు చెయ్యవద్దన్నవి చెయ్యలేదు, బ్రాహ్మణుడిగా పుట్టాడు. ఇప్పుడు చెయ్యవద్దన్న పాపకర్మలు చేస్తూ ఉంటారు కొంతమంది. ఆ చేసిన పాపములు పోగొట్టుకోవడానికి ఏం చేస్తారు? ప్రాయశ్చిత్త కర్మ చేస్తారు. ప్రాయశ్చిత్తం చేసుకున్నానండి అంటారు. ప్రాయశ్చిత్తం అంటే ఏదో పాపం చేశాడు, ఆ పాపం పోగొట్టుకోవడానికి గంగ ఒడ్డుకు వెళ్ళి ఏదో ప్రాయశ్చిత్తం చేసుకుని వచ్చాడు. ప్రాయశ్చిత్తం చేసుకుంటే పాపం పోతుందా? అజామీలోపాఖ్యానంలో విష్ణుభటులు యమధభటులతో చర్చ చేశారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. గాంధారి ఒక కూతురు కావాలని కోరుకుంటూ ఇలా ఆలోచించింది తనకు తానే. మహర్షి మాట సత్యం, నాకు ఈ మాంసం ముద్ద నుండి 100 కుమారులు పుడతారు, నిజం, ఇందులో ఎలాంటి సందేహం లేదు. మహర్షి అబద్ధమాడాడు. అయితే
నాకు ఒక కూతురు పుడితే ఎంతో బాగుంటుంది. 100 మంది కొడుకుల్లో ఒక కూతురు ఉంటే బాగుంటుంది కదా. ఒకవేళ ఈ 100 పుత్రులే కాకుండా ఒక చిన్న కూతురు కూడా పుడితే, కూతురు యొక్క పుత్రుడి వల్ల నా భర్తకు కలిగే పుణ్యం చేత కూడా ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి అనుకుంది. స్త్రీలకు అల్లుళ్ళ పైన ఆదరం ఎక్కువ కదండి, ఇప్పుడు అంతే కదా. వారి యందు అధిక స్నేహం ఉంటుంది ఎప్పటికీ కూడా. ఇక్కడ గాంధారికి అదే వచ్చింది తాపత్రయం. అందుచేత గాంధారి అలా ఆశపడి 100 మంది కొడుకులతో పాటు కూతురు కూడా నాకుంటే కూతురి పుత్రులతో నేను కూడా ధన్యురాలని అవుతాను అని ఆశించింది. ఏం కూతురు పుత్రులతోనే ధన్యురాలు ఎందుకు అవుతుంది? ఏం కొడుకులు పుత్రులతో ధన్యురాలు కాదా? ధన్యురాలు అవుతుంది. దానికి ఒక వేరే శాస్త్రం ఉంది. నేను కనుక నిజంగా తపోదాన హోమాలను చేసి ఉన్నట్లయితే ఆవిడ అనుకుంటుంది, గురుజనులను సేవించి ఉన్నట్లయితే నాకు ఒక కూతురు తప్పకుండా పుట్టునుగా కానీ అనుకుందట. ఆ టైంలో వ్యాస మహర్షి మాంసపు ముద్దను విభాగం చేస్తూ ఆమె మనస్సులోని మాటను తెలుసుకున్నాడు. ఎక్కడ ఏది మాట్లాడినా తెలుసుకుంటాడు కదా మహావిష్ణువు. వ్యాసుడు సామాన్యుడిలాగా కనపడుతున్నాడు అంతే. 100 భాగాలు చేసిన తర్వాత గాంధారితో, అమ్మా ఇదిగో నీ 100 పుత్రులు, నేను అబద్ధమాడను. అయితే ఇంకొక మాసం ముద్ద మిగిలి ఉంది కదా, ఇంకొక ముద్ద చిన్నగా ఇంకోటి ఉంది, దీని నుంచి నీకొక కూతురు పుడుతుంది, నీ కోరిక నెరవేరుతుంది అని దాది చేత మరొక నేతి కుండను తెప్పించి కన్యాభాగాన్ని ఆ కుండలో పెట్టాడు. ఆ కన్యయే దుశ్శల. ఇది దుశ్శల యొక్క జన్మ వృత్తాంతం. ఇంకేమి కావాలో అడుగు చెప్తానన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః అని అంటూ వైశంపాయన మహర్షి ధృతరాష్ట్రుడి సంతానం విషయంలో తన సందేహం తీర్చగానే జనమేజయుడికి వారి పేర్లను తెలుసుకోవాలనిపించింది. ఆయనను చెప్పమని అడిగాడు. వైశంపాయనుడు 100 మంది పేర్లు చెప్పాడు. ఈ పేర్లను మనం వెనక తెలుసుకున్నాం కదా, అప్పుడే మీకు చెప్పాను ఈ పేర్లన్నీ కూడా. ఆ 100 మంది తర్వాత ఒక కూతురు పుట్టింది అనుకున్నాం కదా. వీరందరూ కూడా అతిరథులు, సామాన్యమైనటువంటి పిల్లలు కాదు వీళ్ళు. ఎందుకంటే దేవతా అంశ గంధర్వ వేద కిన్నర కింపురుష ఈ వీళ్ళ యొక్క అంశాలతో అవతారాలు ఇవన్నీ కూడా. వీరులు, శూరులు, అతిరథులు, వేదవేత్తలు, అస్త్ర విద్యల్లో వీళ్ళంతా కూడా మర్మాలు తెలిసిన వాళ్ళు, రహస్యాలు తెలిసిన వాళ్ళు. వీరందరికీ వివాహం చేసుకునే యోగ్యత రాగానే ధృతరాష్ట్రుడు బాగా విచారించి తగిన కన్యలను తెచ్చి వారికిచ్చి పెళ్లి చేశాడు. వాళ్ళకేం 100 మంది కాచుకుంటారు, ఒక్కొక్కరికి 100 మంది పుత్రులకి ఎంత లైన్గా ఉంటారు వాళ్ళకేం. అలాగే కూతురైన దుశ్శలకు కూడా, అది ఏం పేర్లు అన్నీ దూవి పెట్టుకున్నాడు ఎక్కువ. దుశ్శలకు కూడా ఈవిడికి కూడా దుశ్శల అని పెట్టాలనా, సరే దుశ్శలకు కూడా జయత్రుడితో పెళ్లి చేశాడు. ఆ జయత్రతుడితో, ఈ జయత్రతుడి జ్ఞాపకం పెట్టుకోండి, ఈ పేరు జయత్రతుడు అనేది జ్ఞాపకం పెట్టుకోండి చాలు అన్నాడు వైశంపాయనుడు. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. జనమేజయుడు వైశంపాయన మహర్షితో, ఓ మహర్షి, మీరు ధృతరాష్ట్రపుత్రులు జన్మను గురించి అంతా చెప్పారు, బాగుంది. ఇటువంటి జన్మ మనుష్యుల విషయంలో కనలేదు, నేను వినలేదు, అందు విచిత్రంగా ఉంది కదా. అటువంటి అద్భుతమైన జన్మగాథను తెలిపి వారి పేర్లను కూడా విడివిడిగా చెప్పావు. ఇక పాండవుల జన్మ వృత్తాంతాన్ని కూడా చెప్పు. వారు ఇంద్రుడు వంటి పరాక్రమం కలవారు కదా. వారి గురించి అంశావతరణ ప్రసంగంలో దైవాంశ సంభూతులన్నీ తెలిపారు కదా మీరు, దైవాంశలు వాళ్ళంతగా. కనుక వారు మానవాతీతమైన కర్మలను చేయగలరు కదా. అటువంటి పాండవుల వృత్తాంతాన్ని పూర్తిగా చెప్పు అని కోరాడు. వైశంపాయనుడు, ఓ మహారాజా, పాండురాజు అడవిలో
నివసిస్తున్నాడని చెప్పాను కదా. ఒకనాడు ఆయన వేటాడుతూ ఆడజింకతో కలిసి ఆనందిస్తున్నటువంటి ఒక మగజింకను చూసి 5 బాణాలను ప్రయోగించాడు. ఆ బాణాలు మగజింకకు తగిలాయి. ఆ మగజింక నిజంగా జంతువు కాదది, ఒక ఋషి కుమారుడు. ఆయన మగజింక రూపాన్ని ధరించున్నాడు. అలాగే అతడి భార్య కూడా ఆడజింక రూపాన్ని ధరించింది. అంటే వీళ్ళంతా కామరూపులు, అంటే ఇష్టం వచ్చినటువంటి రూపాన్ని తీసుకునేటువంటి శక్తి గల వాళ్ళు వీళ్ళందరూ కూడా. మహర్షులంతా అంతేనే. మహర్షులంతా అట్లా సంచారం చేయరు, వాళ్ళు వేరు వేరు రూపాలతో సంచారం చేస్తుంటారు. అసలు వాళ్ళు ఎవరు కనిపెట్టడమే కష్టం. చాలా మనకు పురాణాల్లో చాలా వరకు వస్తూ ఉంటాయి. మగజింక ఆడజింకతో కలిసి ఆనందిస్తున్నటువంటి సమయంలో పాండురాజు బాణాలతో కొట్టాడు కదా. అప్పుడు మగజింక ఎంతో బాధపడుతూ నేలకూలింది. పాండురాజును చూసి, ఓ రాజా, కామక్రోధాలతో నిండిన వాడైన, బుద్ధిహీనుడైన, పాపకర్మలు చేసే ఏ మనిషి అయినా కూడా ఇంతటి క్రూర కర్మలు చేయడు. విధివశంగా లభించేటువంటి పదార్థాలను బుద్ధిమంతుడు కూడా గ్రహించలేడు కదా. ఎంత పని చేశావు నువ్వు? నీకు అసలు బుద్ధి ఉందా? నువ్వు అసలు నీకు ధర్మం తెలిసినవాడా? నువ్వు ధర్మ మార్గంలో నడుచుకునేటువంటి ప్రధాన క్షత్రియ కులంలో పుట్టావు కదా అయ్యా నువ్వు. అటువంటి వాడు నువ్వు ధర్మ మార్గంలో నడుచుకోవాలి కదా. జింకలు పిల్లలతో భార్యతో ఉన్నప్పుడు నువ్వు అన్యాయంగా బాణం వేయవచ్చా, చంపవచ్చా? అయినా కామక్రోధాలకు ఆధీనమైన నీ బుద్ధి ధర్మాన్ని తప్పింది. నువ్వు విపరీతమైన అహంకారివి, కామక్రోధాలకు వశుడైపోయావు. ఇంతటి అధర్మ కార్యాన్ని చేయటానికి ఎందుకు దిగిజారావు అని అడిగాడు. పాండురాజు, ఓ మృగమా, రాజు తన శత్రువుల విషయంలో ప్రవర్తించినట్లుగానే మృగాల విషయంలో కూడా ప్రవర్తించవచ్చు. కనుక మోహ వశుడై ఉన్నటువంటి ఓ మృగమా, నన్ను ఎందుకు నిందిస్తావు? ప్రత్యక్షంగా కానీ చాటుగా కానీ మృగాలను చంపవచ్చు. రాజుల ధర్మం అది. అది రాజులకు ఒక ధర్మం. ఆ ధర్మాన్ని నేను పాటించాను. అయినా నన్నెందుకు నిందిస్తున్నావు? అవును, నిజమే. ఇక్కడ ఒక ధర్మ సందేశం వస్తుంది. నిన్ను చంపమనింది, మృగాలను చంపమనింది ఏమిటంటే, సాధు ప్రాణులైనటువంటి మృగాలను కానీ మనుషులను కానీ వాళ్లను చంపుతుంది అనేటువంటి క్రూర మృగాన్ని చంపమని రాజుకు ఆజ్ఞ ఇచ్చారు. కానీ చిన్న పిట్టలు, చిన్న జింకలు, కృష్ణ జింకలు, కుందేళ్ళు ఇవన్నీ చంపమని చెప్పలే మీకు. ఒక ప్రాణిని ఒక ప్రాణి తినేటప్పుడు మేమంతా గడ్డి తినేవాళ్ళం తెలుసా. నువ్వు కూడా గడ్డి తిందో, ఇంకా సాధారణ మనిషి కాదు అది. అందుకని నీకు కూడా అదే వస్తుందేమో గతి, తెలియదు. కానీ నీకు తెలీదా? ధర్మాన్ని తెలుసు కదా. ఇప్పుడు మృగాల్ని చంపవచ్చు, చాటుగా చంపవచ్చు, ఇష్టం వచ్చిన చంపవచ్చు అని మాట్లాడుతున్నావే. నీకేమైనా నీకు పూర్వ బుద్ధి ఉన్నదా? నీకు ధర్మ బుద్ధి ఉన్నదా? నీకు పాట నేర్పించలేదా నీ గురువు? నన్నెందుకు నిందిస్తున్నావు? పూర్వం అగస్త్యుడు యాగదీక్షితుడై ఉండి కూడా వేటాడాడు కదా, సాధించుకుంటున్నాడు. దేవతలందరి మేలు కోరుకుంటూ తన యాగానికి విఘ్నాలు కలిగిస్తున్నటువంటి పశువులను అడవిలోకి వెళ్ళేలాగా తరిమి కొట్టాడు. ఆ మహర్షిని ఉదాహరణంగా తీసుకున్న పక్షంలో నిన్ను చంపటం కూడా అధర్మం కాదు, ధర్మమే అవుతుంది అని నిర్ణయించుకున్నాడు. ఇదంతా అడిగినప్పటికి కూడా, ఇదంతా అనుకున్నప్పటికి కూడా, అసలు ఇట్లా చేశావే నువ్వు అన్నప్పటికీ, అవును అగస్త్యుడు చేశాడు, నేను చేశాను అనే విధంగా మాట్లాడు. నేను ధర్మంగా నడుచుకుంటున్నాను కదా, అయినా నన్నెందుకు నిందిస్తున్నావు అన్నాడు. అప్పుడు ఆ మృగం అంటుంది, నరిపూన్ వై సముద్దిశ్య విముంచంతి నరాశరాన్ రంధ్రయేషాం విశేషేణ వదహ కాలే ప్రశస్యతే. మనుష్యులు తమ శత్రువుల మీదైనా సరే వారు కష్టాల్లో ఉన్నప్పుడు బాణాలను ప్రయోగించరు. తగిన కాలంలోనే శత్రువును సంహరించటం
మెచ్చుకోదగినది అవుతుంది కదా. నువ్వు మనుషుడివే కదా, మరి నువ్వు ఇలా ఎందుకు చేశావు? ఇట్లా నువ్వు ఎందుకు చేశావు? పిల్లలతో భార్యాభర్తలు ఆనందిస్తున్నటువంటి సమయంలో నన్నెందుకు చంపావు? నేనేం చేశా? ఇప్పుడు పాండురాజు, ఓ మృగమా, రాజులు పరాక్రమంతో వివిధోపాయాలతో మృగాలను వధిస్తూ ఉంటారు. అవి జాగ్రత్త ఉన్నా లేకున్నా వాటి విషయంలో రాజుకు నియమాలు లేవు. రాజుకు నియమాలు లేవట. అందుచేత ఆ కారణంగా నన్నెందుకు నిందిస్తున్నావు? అకారణంగా నన్ను ఎందుకు నిందిస్తున్నావు అన్నాడు. మృగం చెబుతుంది, ఓ రాజా, నువ్వు నన్ను బాణంతో కొట్టావు కాబట్టి మృగాలన్నిటినీ హింసిస్తున్నావని నేను నిందించటం లేదు. నేను నిన్ను నిందించటానికి ఒక కారణం ఉంది. దయగల నువ్వు మా మైథున కర్మ, అంటే మేమిద్దరం భార్యాభర్తలు మా పిసిని మాట్లాడుకునే సమయంలో మా పూర్తి అయ్యేంత వరకు ఆగి ఉంటే బాగుండేది కదా. అప్పుడు నువ్వు బాణాలతో కొట్టింటే బాగుండు కదా. నీకు తెలుసు కదా మేమిద్దరం ఎందుకు చేరాం ఇక్కడని. సకల ప్రాణులకు మేలు చేసే ఇష్టమైన సమయంలో జతగా ఉన్న మృగాన్ని బుద్ధివంతుడైన వాడిని చంపుతాడా? బుద్ధివంతుడు ఎవడైనా చంపుతాడా? నువ్వు బుద్ధివంతుడా? ధర్మాత్ముడా? నువ్వు రాజువా? నువ్వు వీరుడువా? నువ్వు శూరుడువా? అని నువ్వు ఎంత పని చేశావు నువ్వు నన్ను. నేను కామరూపమైనటువంటి పురుషార్థాన్ని పొందాలనే ఉద్దేశంతో ఆడు జింకతో కలిసి ఉన్నటువంటి సమయంలో వీళ్ళందరూ కామరూపాన్ని పొందినటువంటి వాళ్ళు. మేము అంటే ఇష్టం వచ్చినట్టు రూపాన్ని మేము తీసుకుంటాం. నా ప్రయత్నాన్ని నిష్ఫలం చేసి సంతానాని కోసం నేను కష్టపడుతున్నా. నాకెన్నో ఏళ్లగా సంతానం లేదు. అందుకని ఎన్నో ఏళ్లగా కాచుకున్నటువంటి సంతానాని కోసం నేను చాలా కాచుకొని ఇప్పటికి సంతానం కలుగుతుంది అని ఈ సమయంలో నా ప్రయత్నాన్ని నిష్ఫలం చేసేసావు. నీ వంశం మామూలు వంశం కాదు. ఇదంతా మాయ. ఇక్కడ జింకలు ఏమిటి, జింకలు చేరటం ఏమిటి, జింకలను కొట్టడం ఏమిటి, ఇవన్నీ మాయ. ఇవన్నీ కృష్ణమాయ, పరమాత్ముడి యొక్క మాయ. జరగాలి కదా ముందుకి. నీది ఇతరులను ఇబ్బంది పెట్టకుండా పనులను చేసే వంశము నీది. అటువంటి పురుష వంశంలో పుట్టిన నువ్వు ఇలాంటి పని చేయటం ఏమన్నా బాగుందా చెప్పు. నువ్వు నన్ను అన్యాయంగా చంపావు. క్రూరమైన పని లోకం నిందిస్తుంది. అదిగాక మేమేమైనా క్రూర మృగాలా? ఇంకొక మృగం తినేవాళ్ళమా? లేక మనుషుల్ని తినేటువంటి వాళ్ళమా? మ్యాన్ హీటర్స్ లయన్స్ మేము అన్నట్టు అడిగింది. అంటే ఇంగ్లీష్లో అడగలేదు, నేను చెప్తున్నాను అన్నమాట. మేము అటువంటి వాళ్ళమా? మేము కాదు కదా. అలా చేయటం వల్ల అది స్వర్గాన్ని కీర్తిని కూడా దూరం చేస్తుంది తెలుసా రాజా. అది పాపకృత్యం కూడా. ఓ మహారాజా, నువ్వు దేవ సమానుడువు. నీకు స్త్రీ భోగాల గురించి తెలుసు, ధర్మార్థాల తత్వం గురించి తెలుసు. అటువంటి నువ్వు నరకానికి వెళ్ళేటువంటి పని నువ్వు చేశావు. నువ్వు చేయకూడదు కదా. ధర్మార్థాలను విడిచిపెట్టి క్రూర కర్మలను ఆచరించేటువంటి పాపిష్టి మానవులను నువ్వు దండించాలి. కానీ ఇంతకీ నేను మృగాన్ని కాదు. నీకు తెలియదా? దివ్య దృష్టిలో ఉంది లేదా నీకు? వేళ్లను పండ్లను తిని జీవించే మునిని నేను. మృగవేషాన్ని ధరించి నిత్యము శాంతిని కోరుకుంటూ అడవిలో నివసించే వాణ్ణి నేను. ఏ తప్పు చేయని వాణ్ణి. అటువంటి నన్ను నువ్వు చంపి ఏం సాధించావు? నన్ను చూస్తే నీకు జింక అనిపించిందా? నీకు లేక పులి అనిపించిందా? పులి అనిపిస్తే చంపచ్చు, ఎందుకంటే సాధు ప్రాణులను తింటుందని. నేను పులి కాదు కదా. ఇప్పుడు నేను జింక, సాధు ప్రాణి కదా నేను. నీకు సత్తా లేదా పులులంతా వేటాడి చంపటానికి? చిన్న చిన్న జింకలు, చిన్న చిన్న కుందేళ్ళు, కాక్రోచులు ఇవా నీకు కావాల్సింది? ఏం రాజయ్యా నువ్వు? నీ ముఖం నన్ను అన్యాయంగా చేసి చంపేశావే కదయ్యా. ఎన్ని జన్మలెత్తి నేను ఈ ఋషిమునిని తీసుకొని ఎంతో కష్టపడ్డాను, నువ్వు చంపి పారేశావు. కనుక నువ్వు చేసిన అకృత్యానికి ప్రతిగా నేను నీకు శాపమిస్తున్నాను. ద్వాయోర్ దృశంస కర్తారం.
అవశం కామమోహితం జీవితాంతకరో భావః ఏవమేవాగమిష్యతి. నువ్వు జతకూడిన ఒక జంటను హత్య చేశావు, జ్ఞాపకం పెట్టుకో. కనుక నువ్వు కూడా కామమోహితుడవై ఉన్న వేళలో ఇలా మైథునం మీద ఆసక్తుడవై ఉన్నప్పుడు జీవితాన్ని సమాప్తి చేసేటువంటి మృత్యువు నిన్ను ఆక్రమించుగాక. నేను కందముడనేటువంటి మునిని, తపస్విని. మానవ శరీరంతో ఈ పని చేయటానికి సిగ్గుపడి జింకగా మారి నా భార్యతోనే కలిసి ఆనందిస్తున్నాను. మానవ రూపంలో ఉండి నేను ఋషిగా ఉండి, నా భార్య కూడా ఋషినే. మానవ రూపంలో మేమిద్దరూ ఒక చోట చేరుకోలేం కాబట్టి మాకు సిగ్గొచ్చి మృగ రూపంలో చేరుకున్నాం మేము. ఇంట్లో తప్పేముందయ్యా? ఏం ప్రపంచమంతా అంతే కదా, సంతానమయం కదా ప్రపంచమంతా. దీంట్లో ఏం దోషముందయ్యా? అన్యాయంగా చంపేవయ్యా నువ్వు. అందుకని అదే సమయంలో నువ్వు కూడా చస్తావు. మృగాలతో కలిసి తిరుగుతున్నాను నేను. ఈ విషయం నీకు తెలియదు పాపం. కాబట్టి నన్ను చంపినందువల్ల కలిగేటువంటి బ్రహ్మహత్యా పాతకం నీకు అంటదు, ఎందుకంటే ఇది నీకు తెలియదు. నేను ఒక ఋషిని, ఒక ఋషి బ్రహ్మను. నన్ను చంపావు, అందుకని నీకు బ్రహ్మహత్య పాపం అంటదు. కానీ నేను సిగ్గుపడి నా ఒక సిగ్గుతనంతో మనిషిగా మేమిద్దరం దగ్గరుండి చేరలేము అనే దృష్టితో మేము జింకలయ్యాం. అందుకని నువ్వు జింకాని చంపావు ఏదో, అందుకని అంతటితో మాత్రమే నీకు శాపం. కానీ బ్రహ్మహత్య కూడా అంటుకుంటుంది, కానీ నిన్ను అంటుకోదు, ఎందుకంటే నీకు తెలియదు. కామమోహితుడై ఉన్నటువంటి నన్ను చంపావు. నేను కామమోహితుడు, నేను తప్పు చేశాను. నేను ఋషి అయినప్పటికీ కూడా కామమోహితుడై వేరే రూపం తీసుకున్నాను. మంచి పనే చేశావు, నన్ను చంపడం నా అహంకారం, నా చంపడం నాకు బాగుంది, నాకు మంచి శిక్ష. కానీ నేను ఎన్నో ఏళ్లగా అనుకున్నటువంటి జింక రూపం తీసుకొని మేమిద్దరం చేరినప్పుడు నన్ను చంపావు. కాబట్టి నువ్వు చేరినప్పుడు నువ్వు సావు, దాని ఫలాన్ని మాత్రం నువ్వు తప్పకుండా అనుభవిస్తావు. ఈ పని చేసినందుకు నువ్వు ఇలాంటి ఫలాన్ని నువ్వు పొందుతావు. ఎలాంటి పని చేస్తాడో అలాంటి ఫలాన్ని పొందుతాడు. కామమోహితుడవై భార్యతో కలిసి ఆనందించే సమయంలో ఇప్పుడు నేను అనుభవిస్తున్నటువంటి అవస్థనే నువ్వు అనుభవించి యమలోకానికి వెళతావు. చివరి దశలో నువ్వు ఏ భార్యతో కలిసి ఆనందిస్తావో ఆమె నువ్వు పరలోకం వెళ్ళినప్పుడు కూడా నీతో ఉంటుంది, ఆవిడ వస్తుంది. సుఖంగా ఉన్న నన్ను నువ్వు దుఃఖాల పాలు చేసేశావు. కాబట్టి నాలాగే నువ్వు కూడా సుఖాన్ని అనుభవించేటువంటి సమయంలోనే అప్పటి నుంచే నువ్వు దుఃఖాన్ని అనుభవిస్తావు అని చెప్పించి దుఃఖిస్తూ ఆ ముని ప్రాణాలను విడిచాడు. ఆ క్షణంలోనే పాండురాజు కూడా ఇలా ఘోరం జరిగినందుకు ఎంతగానో దుఃఖాన్ని అనుభవించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.